తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చేసింది. వారం 10 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు గ్రామాల్లో ఒక్కసారిగా వేడిని రగిలించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీలకు పెను పరీక్షగా మారనున్నాయి. సత్తా చాటాలని కాంగ్రెస్, ఉనికి నిలుపుకోవాలని బీఆర్ఎస్, వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకోవాలని బీజేపీ వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ స్థానిక సమరంలో సత్తా చాటితే భవిష్యత్తు ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పట్టు బిగించవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ పల్లెల్లో మళ్ళీ ఎన్నికల వేడి భారీగా పెరిగింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటకపోతే మంత్రుల పదవులు ఊడే అవకాశం ఉండటంతో ఈ ఎలక్షన్స్ మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అటు మంత్రులకు పెద్ద సవాలుగా మారాయి. స్థానిక సమరంలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనిపై ఇప్పటికే పక్క ప్రణాళిక కూడా రచిస్తుంది. 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తుంది. ఈ ఎన్నికల్లో మండల, జిల్లా కమిటీలే కీలక పాత్ర పోషించనున్నాయని, ఈ నెలాఖరు కల్లా అధ్యక్షుల నియామకాలు పూర్తి కావాలని అస్తం పార్టీ ఇప్పటికే గడువు నిర్దేశించింది. ఈ నెల 17 కల్లా ఈ పదవులకు పేర్లు స్వీకరించాలని ఏఐసిసి పిసిసికి సూచించింది. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన ప్రచారం లేదని, జిల్లా ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదని ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నిర్వహించిన సమీక్షలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని కూడా పార్టీ సీరియస్గా పరిశీలిస్తుంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనేది గుర్తించి సరిదిద్దే బాధ్యతలను పిసిసికి అప్పగించింది. పిసిసి ఉపాధ్యక్షులుగా 27 మందిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మరో 69 మందిని నియమించగా క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటించాలని వారికి సూచించింది. ఏ జిల్లాలో, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉంది, ఎక్కడ వర్గాలున్నాయి, విభేదాలకు కారణాలు ఏంటనేది పార్టీ నియమించిన జిల్లా పరిశీలకుల ద్వారా నేరుగా ఏఐసిసి నివేదికలు తెప్పించుకుంటుంది. ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో నెగ్గి తీరాలని జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు, అక్కడి ముఖ్య నేతలదే ఈ బాధ్యతని ఏఐసిసి గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఎక్కువ స్థానాలను గెలిపించిన నేతల వివరాలను జిల్లాల వారీగా సమీకరించి భవిష్యత్తులో గుర్తింపునిస్తామని పార్టీ చెబుతుంది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని భారీగా హెచ్చరిస్తుంది. ఈ ఎన్నికల బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయా జిల్లాల్లో గెలుపోటముల బాధ్యత వారిదేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల మంత్రివర్గంలోకి కొత్తగా 3 తీసుకున్న తర్వాత కొన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులను తప్పించారు. ఆయా చోట్ల ఇతరులకు బాధ్యతలను కూడా అప్పగించారు. ఇంకొందరిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొనే ఈ మార్పులు చేశారని టాక్. ఎలక్షన్ షెడ్యూలు వచ్చేలోపే పార్టీ లోటుపాట్లను సరిదిద్దాలని, నాయకుల మధ్య సమన్వయానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఇన్ఛార్జి మంత్రులకు అధిష్టానం సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు సవాలుగా మారింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారన్న చర్చ కూడా బలంగా జరుగుతుంది. ఖాళీగా ఉన్న 3 స్థానాలను భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోతే సదరు మంత్రులను తప్పించి కొత్త వారిని క్యాబినెట్లోకి తీసుకునే నిర్ణయానికి కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని, సీనియర్ మంత్రులను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. జూలై మొదటి వారంలో మంత్రులతో పార్టీ ఇన్ఛార్జి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలోనే నెగిటివ్ రిజల్ట్ వస్తే మంత్రులపై ఎలాంటి చర్యలు ఉంటాయో హెచ్చరించే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో అటు గ్రామాలతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫలితాలు అటు ఇటు అయితే మంత్రివర్యుల పదవులకు గండం పొంచి ఉన్నట్లే.